Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినము రెండవ దినము దేవుడు మనకిచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడి వాక్యం దీవించును గాక. Then Jesus answered and said to her, O woman, great is thy faith, be it unto thee even as thou wilt. And her daughter was made whole from that very hour. May the Lord bless this word. ఈ యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు కనాను స్త్రీ ఒకటి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. యేసు ప్రభు మన జన సమూహంతో ఉన్నప్పుడు మరి ఆయన దగ్గరకు వచ్చి కనాను స్త్రీ ఒకటి వచ్చింది. మరి ఆవిడ వచ్చి అడుగుతుంది, అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది, కాబట్టి దయచేసి మరి నువ్వు కరుణించు అని చెప్పేసి ఆ కుమార్తె విషయంలో దేవుని దగ్గర మరి ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె విన్నవించుకుంటుంది. చూడండి, మనం చాలాసార్లు మనము ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మన ప్రార్థనలో ఒకవేళ విశ్వాసం ఉండకపోవచ్చేమో, కానీ మరి ఈ స్త్రీలో మనం చూస్తున్నాము, ఆమె దేవుణ్ణి కరుణించమని వేడుకుంటుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపము. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె వెంబడి వచ్చి కేకలు వేచినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, మరి ఆమె ఎంతగానో మరి యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటున్నటువంటి సమయంలో మరి యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో శిష్యులు అంటున్నారు, ఈమెను పంపివేసేసేయండి, మరి ఈమె వచ్చి మరి గొడవ చేస్తుంది అని చెప్పేసేసి అన్నప్పుడు మరి యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దాము. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకునో నేను పంపబడలేదు అనేను. కనాను స్త్రీ ఆమె ఇశ్రాయేలీరాలు కాదు, నేను ఇశ్రాయేల్ దగ్గరకు మాత్రమే పంపబడ్డాను కానీ మీ వద్దకు కాదు అని చెప్పేసి మరి దేవుడు మరి ఆమెను తృణీకరించినట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. అయినప్పుడు కూడా ఆమె చాలా విశ్వాసంతో కూడినటువంటి మాట పలుకుతుంది. ఏమనంటే, ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. హల్లెలూయా. చూడండి, మరి ఒక ఇంట్లో ఉన్నప్పుడు మరి బల్ల మీద ఎవరు తింటారంటే వారి ఆ ఇంట్లో పిల్లలు బల్ల మీద భోజనం తింటారు. బల్ల మీద నుంచి కింద పడింది ఏమన్నా ఉంటే అది కుక్క పిల్లలు తింటాయి కదా. అయితే మరి నా పిల్లల ఆహారం నేను నీకెందుకు వేయాలన్నట్లుగా మరి యేసు ప్రభువును తృణీకరించినట్లుగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేటకు యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పనుముక్కలు తినను కదా అని చెప్పాను. చూడండి, ఆమె ప్రార్థనలో ఎంతో విధేయత ఉన్నది. రెండోది, ఆమె ఆయనను మొక్కి అడుగుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే కేవలం మన యొక్క అవసరతలు, మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాత్రమే ఆయన దగ్గర పెడతాము. ఏసే, నాకు ఈ అవసరం ఉంది, నాకు సహాయం చేయని చెప్తాం. కానీ ఆమె వచ్చి మొక్కింది ఆయనకు, అయ్యా నువ్వు కరుణించు అని ఆయన దగ్గరకు వచ్చి మొక్కినట్లుగా చూస్తున్నాము. మరి యేసు ప్రభు ఆమెను తృణీకరించినట్లుగా మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఆయనను వదలలేదు. ఎందుకంటే ఆమెకు చాలా విశ్వాసం ఉంది, యేసయ్య తృణీకరించేటువంటి దేవుడు కాదని, ఆయన ప్రేమించేటువంటి దేవుడు అని, ఆయన సమస్త మానవాళి కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడని ఆమె గ్రహించింది. చాలాసార్లు మనకి అదో అవసరం ఉంటే తప్ప దేవుని దగ్గరికి రామండి. దేవుడు అన్ని మేలు చేసినప్పుడు అసలు దేవుడు మనకు గుర్తే రాడు. కానీ బాగా అవసరస్తున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వస్తాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. చూడండి, మరి దయ్యం పట్టి బాధపడుతుంది ఆమె కుమార్తె, కానీ ఆమెలో విశ్వాసం సడలలేదు.
ఆమె కానాను స్త్రీ అయినప్పటికి కూడా ఇశ్రాయేలీయుల యొద్దకి నేను పంపబడ్డానమ్మా, నీ యొద్దకు కాదు అని యేసుప్రభు చెప్పినప్పటికి కూడా ఆయన దయగల దేవుడని, కరుణగల దేవుడని, ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చాడని ఆమె గ్రహించింది. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్లో కూడా మరి నేను ఎంత విశ్వాసం చూడలేదని చెప్పేసి యేసు ప్రభు ఆమెను గురించి మాట్లాడినట్టుగా కూడా మనము చూస్తామండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయ సమయంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునిని ప్రాధేయపడుతాలి, అలాగే దేవునికి మనము మొక్కాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆయన గొప్పతనాన్ని మనము దేవుని దగ్గర మనం ఒప్పుకొనవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి ఈ కానాను స్త్రీ చేసినటువంటి ప్రార్థన నీవు నేను కూడా చేద్దాము. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఆమెకు చేసినటువంటి మేలు మనకు కూడా చేయనుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాలంలో షాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడున్న దేవానికి వందనములు. కానాను స్త్రీ చేసినటువంటి ప్రార్థన ప్రభా మీరు మా ముందు ఉంచారు నాయన. నీకు స్తోత్రములు నాయన, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ప్రభా మేము కూడా కలిగి ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయవలసిందిగా వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.